FA2 8 mark sums. Find the coordinates of the points of trisection of the line segment joining the points A2, -2 and B -7, 4. AB అనేది లైన్ సెగ్మెంట్. సో ఈ లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేసేటువంటి పాయింట్స్ 2 ఉంటాయి. వాటిని మనం PQ అని తీసుకున్నాం. సో PQ పాయింట్స్ ABని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాయి కాబట్టి P పాయింట్ 1:2 రేషియోలోను Q పాయింట్ 2:1 రేషియోలోను డివైడ్ చేస్తుంది. సో లైన్ జాయినింగ్ పాయింట్స్ A2, -2, B -7, 4. వీటిని x1, y1, x2, y2గా తీసుకుంటాం. Let the trisection points of AB bar are P, Q say. P divides AB bar in the ratio 1:2 and Q divides AB bar in the ratio 2:1. ఫస్ట్ P పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. Px, y ఈక్వల్ టు సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. దీంట్లో ఉపయోగించేటువంటి వాల్యూస్ అన్నీ కూడా పక్కనే నోట్ చేసుకుంటే మీరు చూడడానికి వీలుగా ఉంటుంది. ఏ బి పాయింట్స్ ఇవి రేషియో 1:2. సో m1 బదులు 1 అలా అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మనం. 1 × -7 ప్లస్ 2 × 2 4 బై 3. 1 × 4 4 ప్లస్ ఇంటూ మైనస్ 2 × 2 4 బై 3. సో -7 ప్లస్ 4, 7లోంచి 4ని మైనస్ చేసేస్తాం. బిగ్గర్ నెంబర్కి ఉన్న సింబల్నే పెట్టుకుంటాం. సో -3/3 ఈక్వల్ 0/3 -1, 0. సో ఫస్ట్ పాయింట్ -1, 0 వచ్చింది. నెక్స్ట్ QX, Y కూడా సేమ్ సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి వాల్యూస్ పక్కనే రాసుకుంటే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. AB పాయింట్స్ అలాగే రేషియో 2:1. m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుని చెక్ చేసుకోండి ఒకసారి. 2 × -7 -14 ప్లస్ 1 × 2 2 బై 3. 2 × 4 8 ప్లస్ ఇంటూ మైనస్ -1 × 2 2 బై 3. సో -14 ప్లస్ 2. ఇక్కడ కూడా బిగ్గర్ నెంబర్లోంచి స్మాలర్ నెంబర్ని మైనస్ చేస్తాము. 4లోంచి 2 తీసేస్తే 12. బిగ్గర్ నెంబర్కి ఉన్న సింబల్నే పెట్టుకోవాలి. సో -12/3. 8 - 2 6/3. 3 4 × 12 కాబట్టి -4 2. సో ట్రైసెక్షన్ పాయింట్స్ P -1, 0, Q -4, 2. నెక్స్ట్ క్వశ్చన్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికి సంబంధించి వాల్యూస్ ఇచ్చేస్తారు మనకి. ఫ్రీక్వెన్సీ అలాగే క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చేస్తారు. దానికి సంబంధించిన మీన్ సూటబుల్ మెథడ్ అంటారు. మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేస్తాం. సో క్లాస్ ఇంటర్వల్స్ రాసుకుంటాం. దాని నెక్స్ట్ FI. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది XI అంటే క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ మార్క్ అంటే క్లాస్ ఇంటర్వెల్కి కరెక్ట్గా మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. సో దానికి ఫార్ములా క్లాస్ మార్క్ XI ఈక్వల్ టు లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. ఈ ఫార్ములా మీరు వేయనవసరం లేదు, మీకు ఎగ్జాంపుల్కి చెప్పడానికి నేను వేస్తున్నాను. సో లోవర్ లిమిట్ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ 100 ప్లస్ అప్పర్ లిమిట్ 150 బై 2 ఈక్వల్ టు 100 ప్లస్ 150 250 బై 2 దట్ ఈక్వల్ టు 125. అంటే 100కి 150కి కరెక్ట్గా ఎగ్జాక్ట్ బిట్వీన్ వాల్యూ 125. నెక్స్ట్ వాల్యూ 150కి 200కి ఎగ్జాక్ట్గా బిట్వీన్ వాల్యూ 175. మనకి తెలిసిన వాల్యూని అలా వేసేసుకోవచ్చు. ఒకవేళ తెలియని వాల్యూస్ అయితే మనం ఇలా క్లాస్ మార్క్ ఈ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనం ఇంకొక విషయం అబ్జర్వ్ చేస్తే H ఈక్వల్ టు క్లాస్ లెంత్. క్లాస్ లెంత్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, దట్ మీన్స్ 50. 150 మైనస్ 100 50. అంటే 100 to 150లో 50 వరకు రేంజ్ ఉంది. సో అలాగే 150 to 200 అంటే 50 రేంజ్ ఉంది. దాన్నే క్లాస్ లెంత్ అంటాము. ఈ క్లాస్ లెంత్ ఎంత వస్తే ఇక్కడ డిఫరెన్స్ కూడా అంత వస్తుంది. సో ఎవ్రీ నెంబర్కి 50 యాడ్ అవుతూ ఉంటుంది. 125కి 50 యాడ్ చేస్తే 175, 50 యాడ్ చేస్తే 225. అలా కూడా చెక్ చేసుకోవచ్చు. మనం కరెక్ట్గా రాసామా లేదా అనే వాల్యూస్ కరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వీటన్నిటిలో XI వాల్యూస్ అన్నీ వచ్చిన తర్వాత కరెక్ట్గా బిట్వీన్ వాల్యూ కానీ దానికి సంబంధించిన వాల్యూ బిట్వీన్గా ఉన్నటువంటి వాల్యూని
యూజువల్గా సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని అజ్యూమ్డ్ మీన్గా తీసుకోవాలి. దట్ మీన్స్ స్మాల్ ఏగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. డీవియేషన్స్ అంటే ప్రతి xi వాల్యూలోంచి ఏని మైనస్ చేయాలి. అంటే xi మైనస్ ఏ అంటే 125 మైనస్ 225. ఇలా చేసేటప్పుడు 225 బిగ్గర్ నెంబరు, 125 స్మాలర్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఈ 225కి పైన ఉన్న వాల్యూస్ అన్నీ మైనస్ వాల్యూస్ వస్తాయి. సో 225 నుంచి 125 తీసేస్తే 100. ఇది స్మాలర్, ఇది బిగ్గర్ కాబట్టి మనకు మైనస్ వస్తుంది. సో 125 మైనస్ 225 ఈక్వల్ టు మైనస్ 100. నెక్స్ట్ 175 మైనస్ 225 దట్ ఈక్వల్ టు మైనస్ 50. ఇక్కడ కూడా సేమ్ క్లాస్ లెంత్ ఎలాగైతే మనకి 50 వచ్చిందో అదే 50 రేంజ్లో ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇక్కడ కూడా 50 రేంజ్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మైనస్ 100 మైనస్ 50, 225 మైనస్ 225 జీరో కాబట్టి జీరో. నెక్స్ట్ 275 మైనస్ 225 ఇవన్నీ బిగ్గర్ వాల్యూస్ కాబట్టి కింద వచ్చేవన్నీ కూడా ప్లస్ వాల్యూస్ ఉంటాయి. సో 50 100. నెక్స్ట్ ఇంకా వీటిని స్మాలర్ వాల్యూస్గా చేసుకోవడం కోసం యూఐ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. యూఐ ఈక్వల్ టు డిఐ బై హెచ్ అంటే వచ్చినటువంటి డీవియేషన్స్ని బై హెచ్ చేస్తాం. అని హెచ్ మీన్స్ క్లాస్ లెంత్ 50 అని తెలుసుకున్నాం కదా. సో బై 50 చేస్తాం. మైనస్ 100 బై 50 మైనస్ 2, మైనస్ 50 బై 50 మైనస్ 1, 0 బై 50 0, 50 బై 51, 100 బై 52. చాలా స్మాల్ వాల్యూస్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం యూఐని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐని మల్టిప్లై చేస్తాం. ఈ ఎఫ్ఐ వాల్యూ లాస్ట్ మల్టిప్లై చేసేంత వరకు కూడా ఈ వాల్యూ అవసరం ఏమి ఉండదు. అన్నీ సిఐ నుంచి క్లాస్ మార్క్ తీసుకొస్తాం, క్లాస్ మార్క్ నుంచి డీవియేషన్స్, డీవియేషన్ నుంచి యూఐ వాల్యూస్. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యూఐ 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8, 5 ఇంటూ మైనస్ 1 మైనస్ 5, 12 ఇంటూ 0 0 అంటే జీరోకి పైన ఉన్నవన్నీ మైనస్ వాల్యూస్ వస్తాయి, కింద ఉన్నవన్నీ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ కూడా 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4. ఇక్కడ వచ్చినప్పుడు మనం ప్రక్కనే ప్లస్ వాల్యూస్ అన్నీ ప్లస్ చేసుకుని ప్లస్ వాల్యూ పెట్టేసుకుంటాం, మైనస్ వాల్యూస్ అన్నీ ప్లస్ చేసుకుని మైనస్ వాల్యూ పెట్టేసుకోవాలి. అంటే మైనస్ 8 మైనస్ 5 మైనస్ 13, 2 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 6, అలాగే మైనస్ 8 మైనస్ 5 మైనస్ 13. సో సిగ్మా ఎఫ్ఐ యూఐ వాల్యూ, సిగ్మా ఎఫ్ఐ యూఐ అంటే టోటల్ అనమాట, దీనంతటికి టోటల్. సో మైనస్ 13 ప్లస్ 6. ఇక్కడ కూడా బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని మైనస్ చేస్తాం, 7 వస్తుంది. బిగ్గర్ నెంబర్కి ఉన్న సింబలే పెట్టుకోవాలి. సో మైనస్ 7. నెక్స్ట్ ఇక్కడ టేబుల్లో సిగ్మా ఎఫ్ఐ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 25. వీటన్నిటిని ప్లస్ చేసుకుని 25 రాసుకుంటాం. సో ఇలా టేబుల్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేస్తున్నాం. మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా యూఐ ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. వీటికి సంబంధించిన వాల్యూస్ అన్నిటిని ఒకసారి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఏ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ 225, సిగ్మా ఎఫ్ఐ టోటల్ ఫ్రీక్వెన్సీ 25, హెచ్ క్లాస్ లెంత్ 50, యూఐ వాల్యూ అంటే డిఐ బై హెచ్ చేస్తాం. డిఐ ఈక్వల్ టు డీవియేషన్స్ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. దీంట్లో మళ్ళీ ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్. సో వీటిని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫార్ములా రాసుకుని వాటిలో మన వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో 25 50లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 7 ఇంటూ 2 మైనస్ 14, 225 మైనస్ 14 211.